పల్లవి వాళ్ళ అమ్మ అయితే పల్లవిని చెంపచెల్లుమనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది నీ పుట్టిల్లు కాదే, అత్తారిల్లు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పుట్టింట్లో ఉంటానని చెప్పి ఉంటున్నట్లుగా అత్తారింట్లో ఉంటే జరగదు. ఒక ఆడపిల్లకి మెడలో తాళి పడాక పుట్టిల్లే అన్ని అత్తిల్లే అన్ని నువ్వు పుట్టిల్లుకి వస్తానంటావేంటేనంటే అసలు ఆపమ్మా అని గట్టిగా గసిరేస్తూ ఉంటుంది. ఏంటి అసలు నువ్వు అని అలా అమ్మని తత్తరించేస్తూ ఉంటుంది పల్లవి. ఇక అవన్నీ చూసి అవని ఏంటి పల్లవి వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ అమ్మ మాట కూడా తోసేస్తుందని చెప్పి అవని అయితే అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఈ విషయాలన్నీ అందరి ముందు చెప్పావంటే నువ్వు నన్ను చూడవు, నా శవాన్ని చూస్తావు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి పల్లవి అయితే వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అవని పల్లవి ఇంత కఠినంగా మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంది. ఇక వాళ్ళ అమ్మ అయితే పల్లవి ఆడిన మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఇది ఎలా తయారైంది, దీన్ని ఎలా మార్చాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చి అవని అయితే ఏంటి పిన్ని గారు ఏమైంది, ఏంటమ్మా అలా చూస్తున్నావంటే నాకు అంతా తెలుసు పిన్ని గారు, కానీ ఏం చేయలేని పరిస్థితి. కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే మాత్రం నేను పల్లవిని మార్చగలను అనేది చెప్తూ ఉంటుంది. పల్లవి మారడం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా, ఏం చేయాలో చెప్పు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి తల్లిగా మనం ఇంతకు మించి ఇంకేం చేయలేము పిన్ని గారు అనేది అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి చెప్పమ్మా ఏదైనా చేస్తాను, నా పల్లవి మారాలంటే నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు అని అంటే మనం ఈ పని చెయ్యక తప్పదు పిన్ని గారు అని చెప్పి అయితే అవని అయితే పల్లవి వాళ్ళ అమ్మకి పల్లవి మారడానికి ఏం చేయాలా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే అదంతా విని చేయడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. పల్లవి అయితే సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.